నీకు ప్రార్థన చేయకుండా పడుకోవడమా? నిద్ర ఎలా వస్తుంది? నాకు రాదు ప్రభువా. సువార్త చెప్పకుండా, నీ పని చేయకుండా, నీ కొరకు వెళ్ళకుండా, నీ కొరకు శ్రమ పడకుండా, నీ కొరకు మాట్లాడకుండా, నీ కొరకు చేయకుండా నేను నా మంచం మీదకి ఎక్కడమా? నో. ఇలా ఆలోచిస్తే నిజంగా మీ జీవితాలు ధన్యమే కదా. అనుదిన జీవితంలో దేవుణ్ణి మొదట పెట్టుకోండి. అనుదిన జీవితంలో దేవుడు మీ జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వండి. దేవుడే మన జీవితంలో మొదటి వాడవ్వాలి, ఆయన కడపటి వాడు అవ్వకూడదు. మన జీవితంలో దేవుడు అనునిత్యం జ్ఞాపకములో ఉండాలి, కానీ ఆయన మరువబడిన వ్యక్తిగా ఉండకూడదు. ఆయన చివరికి తీసుకురాకండి. ఆయన్ని మీ జీవితంలో ఎన్నడూ మర్చిపోకండి. ఒకవేళ దేవుడు నిన్ను మర్చిపోతే, నన్ను మర్చిపోతే మన సంగతి ఏంటి మీరు ఆలోచించండి. మిగతా నా సహోదరులు నా దేశం కోసం ప్రార్థన చేస్తుంటారు, నా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తుంటారు, కన్నీరు విలిపించి నిద్ర మానుకొని ఇళ్ళు వదిలిపెట్టి వస్తుంటే నాకు నిద్ర ఎట్టొస్తుందని సిగ్గుపడండి. సిగ్గు తెచ్చుకోండి. ఆ సిగ్గు మీకుంటే నిద్రపోరు. దేవుని కొరకు చెయ్యాలి, సాధించాలి, దట్స్ మై డ్రీమ్ అనుంటే నిద్ర రాదు. మాటలు కష్టంగా ఉన్నాయా? ఉన్నా నాకు భయం లేదు. చర్చి మానేస్తారా? నో ప్రాబ్లం, నాకు భయమే లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తాను అంతే. ఉన్నది ఉన్నట్టు దేవుని వాక్యం విన్న తర్వాత ఏడ్చుకొని వెళ్ళాలి, సిగ్గుపడుతూ వెళ్ళాలి. నా కోసమే కదా వాక్యం. దేవుడు నా గురించి మాట్లాడాడు, నా గుండెను చీల్చాడు ఆయన. ప్రభా సిగ్గు తెచ్చుకున్నాను, ప్రభా సిగ్గు తెచ్చుకొని బ్రతుకుతాను నేను. సంఘము ఏడుస్తున్నప్పుడు, సంఘము విలపిస్తున్నప్పుడు, మా దేశం కోసం, నలుగుతున్న క్రైస్తవ్యం కోసం, నలిగిపోతున్న క్రైస్తవాని కోసం, క్రైస్తవుల కోసం వేదన చెందుతున్న మా భారతదేశం కోసం నా సంఘము ప్రార్థన చేస్తుంటే మంచం మీద పడుకోవడానికి నాకు సిగ్గెక్కడ లేదు, నాకు నెత్తురెక్కడ లేదు. ఇంకేదో అంటారు కదా, అలా ప్రశ్నించుకోండి. సిగ్గొచ్చింది, ప్రశ్నించుకోండి. పరిగెత్తి రావాలి ప్రార్థనకి. అది మీ బాధ్యత కాదా? బాధ్యత కదా. దేవుడు చూడ్డా? ఏమనుకుంటాడు దేవుడు? ఏమనుకుంటాడు మీ గురించి ఆలోచించండి. ఆయన సంతోషపడుతున్నాడా? సిగ్గుపడుతున్నాడా? మిమ్మల్ని తన బిడ్డలని చెప్పుకోవడానికి ఆనందపడుతున్నాడా? సిగ్గుపడుతున్నాడా? మీకే తెలియాలి. భక్తి జీవితంలో ఇన్ని సంవత్సరాల్లో ఇంకా వెనకంజానా, ఇంకా ఆగిపోవడమా? దేవుడికి క్వాలిటీ కావాలి, క్వాంటిటీ వద్దు. వద్దే వద్దు ఆయనకి. క్వాలిటీ, నాణ్యత కలిగిన క్రైస్తవుడు కావాలి. మంది మార్బలం ఆయనకు వద్దు. ఇది కోరుతున్నాడు దేవుడు కదా. దావీదు వంటి మనసు నీకు వస్తే, ప్రభువా నేను దేవదారుతో కట్టిన ఈ మందిరం, ఇంత ఇంటిలో నేను ఉంటావేంటి, నువ్వెక్కడున్నావు? కుదరదు ప్రభువా. ఒక మాట, దావీదు తీర్మానం ఏంటో తెలుసా? గుండెలు అవిసిపోతాయి. చూడండి, ఇది చదివితే మీకు 132వ కీర్తన. దావీదు తీర్మానం ఏంటో తెలుసా? ఇది చూడండి, మీకు నిద్ర రాదిక. ఇది చదివితే చూడండి, 132వ కీర్తన, 132వ కీర్తన చదువుతున్నాను చూడండి. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షముగా జ్ఞాపకము చేసుకున్నాం. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. దెన్ తర్వాత చూడండి, ఎట్లనగా యెహోవాకు నేనొక నివాస స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశించను. నేను పరుండి మంచం మీద కెక్కను. నా కనులకు, నా కనురెప్పలకు కునికిపాటు. ఏంటి ఆయన తీర్మానం? దేవునికి మందిరము కట్టేదాకా ఏమెక్కడంట? మంచం ఎక్కడో, కంటికి ఏం రానివ్వడు. మరి మీ సంగతి ఏంటి? దేవుని కొరకు పనిచేసేదాకా, ప్రయాసపడేదాకా, సాధించేదాకా, వెళ్ళేదాకా, ప్రకటించేదాకా, ఇచ్చేదాకా. అందుకే దావీదు తన జీవితంలో దేవుని కొరకు సాధించాడు ఆయన. వింటున్నారా?